శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ సిటీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. గడిచిన 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తుందని సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. బాకీ కార్డ్ అని బీఆర్ఎస్ నేతలు దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నారన్న ఆయన వారికి దమ్ముంటే 10 ఏళ్ల పాలనలో ఏమి చేశారో చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా వాడుకుని కోట్లాదిగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇస్తే 10 సంవత్సరాలు పాలన చేసి డోకా అవినీతిమయమైనటువంటి పాలన చేయడమే కాక 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వేల కోట్ల అవినీతికి పాల్పడి ఇట్లా రకరకాల అవినీతికి పాల్పడి ప్రజాధనవంతా లూటీ చేసి 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి అదేవిధంగా ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఆనాడు అల్లుడొస్తే ఏడవనుకుంటాడు మేకలేడ కట్టేసుకుంటారని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనేటువంటి దౌర్భాగ్య పాలన ఆ రోజు కొనసాగింది. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసారు. మరి విదేశీ పెట్టుబడులని చెప్పి ఊదరగొట్టి 1 రూపాయి కూడా తీసుకురానటువంటి కేటీఆర్ అదేవిధంగా 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కనీసం మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పాలన కొనసాగించారు. కుటుంబ పాలన చేశారు. ఏ ఒక్క పోటీ పరీక్షలు కూడా లీకేజీలు చేసి కనీసం పోటీ పరీక్షలలో నిర్వహించలేనటువంటి దౌర్భాగ్య పాలన ఆ రోజు కొనసాగింది. సిగ్గు లేకుండా అమెరికాలోని డలాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పులో